స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో బండారి గార్డెన్లో జిల్లా మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రోజున జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడుబాల జ్యోతి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు చెదలు సత్యనారాయణను, గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేందర్ను, కమిటీ సభ్యులు అందరినీ సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మున్నూరు కాపు యువత, ముఖ్యంగా మహిళలు రాజకీయంగా ఎదగాలని, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ను ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని, మున్నూరు కాపు బాంధవులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని అన్నారు. పక్కకు పెట్టి మన మున్నూరు కాపుల కొరకు రావడం మనందరికీ గర్వకారణం. వారిని సాధారణంగా ఆహ్వానించుకున్నాము. నేను వాస్తవానికి ఆదిశీలన మంత్రిగా చూడాలని కోరుకున్నటువంటి వాళ్ళని ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆదిశీలనకు మంత్రిత్వ శాఖ ఇచ్చి మంచి పోర్ట్ఫోలియోతో ఆయన గౌరవించుకుంటే మున్నూరు కాపులను గౌరవించుకున్నంత పని అవుతుందని చెప్పి ఎటువంటి ప్రశ్నే లేదు. ఇక మున్నూరు కాపు యువత కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, మనమంతా రాజకీయాలకు దిగండి. మహిళా సోదరి మండలం చెప్తా ఉన్నా 33% రిజర్వేషన్ వస్తూ ఉంది. 33% రిజర్వేషన్ అంటే దాదాపు 50 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు రిజర్వ్ అయిపోయినాయి. 50 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు రిజర్వ్ అయిన తర్వాత మరి లీడర్లు తయారు చేయాలి కదా, మనం గుర్తించి తయారు చేసుకోవాలి. లీడర్లు బయటకు రావాలి. మహిళా సోదరులకు రాజకీయాలకు ముందే ఉంది. ఇప్పటిదాకా మీరు చూసిన రాజకీయాలు వేరు, జరగబోయే రాజకీయాలు వేరు. వాటన్నిటికీ సంసిద్ధులు కావాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇట్లా ఉన్నాయి రాజకీయాలు. ఎందుకంటే కార్యవర్గం ఎన్నికైనటువంటి కార్యవర్గానికి శుభాభినందనలు తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జరగండి సార్, జరగండి. మేడం కొంచెం వెనక జరగండి, కొంచెం వెనక జరగండి. సైడ్ కొన్నాడు, సైడ్ కొన్నాడు, కొంచెం సైడ్ కొన్నాడు అన్న, కొంచెం రెడీ ఇక్కడ కూడా అందరూ ఓకే అయిపోయింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. దాదాపు 3 నుంచి సుమారు 4,000 మంది మరి మున్నూరు కాపు సోదరులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందులో మరి ముఖ్యులుగా చాలామంది తీర్మార్ మల్లన్న కావచ్చు, మరి అదేవిధంగా పెద్దలు ధర్మపురి అరవింద్ ఎంపీ గారు కావచ్చు, అరవింద్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వారు కూడా లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు వేములవాడ శాసనసభ్యులు వారు కూడా ప్రభుత్వ విప్, మరి ముఖ్యులు అతిరథులు అందరూ కూడా మరి ఇక్కడ జగిత్యాల స్థానిక శాసనసభ్యులు మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, దీనికి అందరికీ కూడా వచ్చి మరి మా మున్నూరు కాపుల ఏదైతే నూతన కార్యవర్గం ఉందో వారి అందరినీ కూడా వారిని ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజెప్పడం జరిగింది. నిజంగా కూడా గతంలో నేను 5 సంవత్సరాలు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షునిగా చేసుకుంటూ
మరి ఈరోజు పారదర్శకంగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఎలక్షన్ పెట్టి ఒక ఎలక్షన్ కమిటీని నియమించి ఇది పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న గారి నాయకత్వంలో మరి వారు ఇచ్చిన సజెషన్ మేరకు ఆనాడు వచ్చి మేము అందరం కలిసి ఎలక్షన్ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారానే పారదర్శకంగా ఈనాడు సెదలు సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. సెదలు సత్యనారాయణ గారితో పాటు వారి పూర్తిగా కార్యవర్గం కూడా ఈరోజు కొలువుదీరింది. కాబట్టి మరి అందరికీ కూడా వారికి మున్నూరు కాపు మాజీ అధ్యక్షునిగా ఈనాడు ప్రధాన మరి ఇప్పుడున్న కమిటీకి నేను గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతూ మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. రోజు చాలా సంతోషంగా ఉంది. మా మాజీ అధ్యక్షులు ప్రస్తుత గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేంద్ర అన్న గారు ఇంత పారదర్శకంగా ఎన్నికలు జరిపి తను పారదర్శకంగా ఎవరిని కూడా హట్టు కాకుండా ఎలక్షన్ జరిపి అందరినీ పూర్తిగా నిర్వర్తించి ఈ ఎన్నికలు ఉంటాయి మున్నూరు కాపులు ఈ విధంగా ఎన్నికలలో గెలుస్తారు అనేది రేపటి భవిష్యత్ తరానికి కూడా మున్నూరు కాపులను ఐక్యతను చాటుకోవడానికి అట్లనే శ్రీధర్ బాబు గారు యుద్ధిల్ల శ్రీధర్ బాబు గారు గతంలో అసెంబ్లీలో మున్నూరు కాపుల కొరకు కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వంలో ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కాకపోయినా ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మొన్న ఎన్నడో రిలీజ్ అయినాయి కానీ నిన్న ఆదిశీనన్న ద్వారా మా ప్రభుత్వ ఆదిశీనన్న ద్వారా 50 కోట్ల రూపాయలు మున్నూరు కాపు డెవలప్మెంట్ కొరకు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసి ఏర్పడ్డ తర్వాత మొన్న ఎన్నడో రిలీజ్ అయినాయి కానీ నిన్న ఆదిశీనన్న ద్వారా మా ప్రభుత్వ ఆదిశీనన్న ద్వారా 50 కోట్ల రూపాయలు మున్నూరు కాపు డెవలప్మెంట్ కొరకు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లనే నేను రచన అండి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా మల్యాలో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడికి వాక్యతగా రావడం జరిగింది. ఈ క్రమానికి వివిధ గ్రామాల నుంచి ఈ యొక్క జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామాల నుంచి చాలామంది బస్సులు తీసుకొని 2000 నుంచి 3000 మంది వ్యక్తులు రావడం జరిగింది. ఈ జగిత్యాలలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగిందండి. ప్రభుత్వం పైన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దీనికి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది దీంట్లో. అలాగే మన ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా తన నిధుల నుంచి 30 లక్షలు ఇస్తామని చెప్పి కూడా మండపానికి 30 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ హైదరాబాద్లో దానికి జీవో కూడా వచ్చిందని చెప్పి ప్రభుత్వ పైన మన ఆది శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. మల్లన్న గారు మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఎదగాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు చెప్పింది ఏంటంటే మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఈ యొక్క మున్నూరు కాపు నుంచి ఎవరు కూడా మంత్రిగా లేరు. కాబట్టి ఆ మంత్రిని తెచ్చుకునేదాకా మనం పోరాడదాం, మనం ఐక్యత లేకున్నందుకే ఇవన్నీ జరిగాయి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా వస్తారు, మనం సీఎం అవుదాము, రాజకీయంగా కూడా ఎదగాలి అని చెప్పి తను చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా మనకి ఈ యొక్క కన్నుల విందుగా చాలా ఎంత అంటే ఈ గార్డెన్లో ఈ యొక్క బండారి గార్డెన్లో ఎంత అద్భుతంగా జరిగింది. ఇంత పెద్ద హాల్ కూడా సరిపోక చాలామంది నిల్చోవడం కూడా జరిగింది. ఎన్ని కుర్చీలు ఉన్న మన బీసీలందరూ ప్రతి జిల్లాలోని మండలాల్లోని అందరూ ముందుకు వచ్చి మన బీసీల ఐక్యత మనం చాటుకోవాలి. ఎందుకంటే బీసీల ఏకమైతేనే కదా మనము కావాల్సిన రిజర్వేషన్లు కానీ ప్రతి దానికి మనం ముందుకు వెళ్ళాలి అనుకునేది. బీసీల రిజర్వేషన్ల కోసం మన హక్కుల కోసం మనం ముందుకు వెళ్ళాలి. రెడీ ఇక్కడ కూడా అందరూ సార్గిరి ఓకే అయిపోయింది.